Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాగైతే ఎలా? మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న జగన్ ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవాలి, అదే రాజకీయం. చంద్రబాబును చూసైనా నేర్చుకుంటారా అంటే అది లేదు. ఎందుకంటే 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి నేటి తరం రాజకీయ నేతలు, పార్టీ అగ్రనేతలు ఎన్నో నేర్చుకోవాలి. చంద్రబాబు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు, దేనినే వదిలిపెట్టరు. ఎటు ఆయనకు మీడియా మద్దతు ఉంది కాబట్టి ఇక తాను అనుకున్నది చేసుకుని ముందుకు వెళతారు. ప్రజలలో ఒక రకమైన వ్యతిరేకతను ప్రభుత్వంపై తేవడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు లేరు. గతంలో 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన సమరాన్ని చూసి కూడా నేడు వైసీపీ నేతలు నేర్చుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన ఏ అవకాశాన్ని జార విడుచుకోరు. గతంలో సంక్రాంతి వచ్చిందంటే చాలు, భోగి నాడు నాటి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పండుగ చేసుకునేవారు. ప్రభుత్వ ఉత్తర్వులను అందులో దహనం చేసేవారు. ఒక ఏడాది 3 రాజధానుల ఉత్తర్వులు, మరొక ఏడాది చెత్త పన్ను ఉత్తర్వులు, ఇంకొక ఏడాది విద్యుత్ బిల్లులు, మరో ఏడాది నాసిరకం మద్యం, ఇలా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వెళ్లేవారు. ఇక చివరి ఏడాది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన ఉత్తర్వులను కూడా భోగి మంటల్లో వేసి దగ్ధం చేసి మరీ ప్రజలకు చేరువయ్యారు. అందుకే ఆయనను ప్రజలు ఆదరించారు. సంక్రాంతి నాడు సెంటిమెంట్ను పట్టించుకోకుండా కేవలం పొలిటికల్ ఆయింట్మెంట్ను పూసి మరీ ఆయన జనంలోకి చొచ్చుకెళ్లారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. కానీ సంక్రాంతి నాడు చేసింది శూన్యం. ఎవరింట్లో వారు నేతలు పండుగ చేసుకున్నారు తప్పించి జనంలోకి వచ్చి సమస్యలను ప్రస్తావన తేలేకపోయారు. ఇది పూర్తిగా జగన్ వైఫల్యంగానే చూడాలి. ఎందుకంటే కనీసం గతంలో చంద్రబాబును చూసైనా జగన్ నేర్చుకోలేదనిపిస్తుంది. అలాగే జగన్కు చెప్పేవారు కూడా ఎవరూ లేరనే అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా సూపర్ 6 హామీలను అమలు చేయలేదు. అలాగే విద్యుత్ బిల్లులను పెంచారు. కానీ జగన్ పార్టీ మాత్రం భోగి మంటలు చేసుకుంది. కానీ పిడకల వేసి కానిచ్చేసింది. ఇలా ఉంటే ఇక జనంలోకి ఎలా వెళతారు సామి అని సొంత పార్టీ కేడర్ ప్రశ్నిస్తోంది. అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడంలో జగన్కి మించిన వారు మరొకరు లేరంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.